మనం ఏ దేశంలో ఉన్నాం, हम किस देश के वासी हैं, किस खेत के मूली हैं हम. ఏ జీవిని చంపకూడదు. ప్రజలందరూ శాకాహారులై తీరాలి. ఏ చేపని పట్టుకోకూడదు. ఇంకా హింసలో జీవిస్తే నువ్వు ఏమీ పాఠాలు నేర్చుకోలేదన్నమాట. హింసలోంచి అహింసలోకి రావాలి. అది నేర్చుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ మన స్కూల్కి రావక్కర్లేదు. పాఠాలన్నీ నేర్చుకోవాలి మనం. అహింస అనే పాఠము, వినయం అనే పాఠము, ఉద్దిక అనే పాఠము, సమంగా ఉండడం అనే పాఠము, ఎన్ని పాఠాలు నేర్చుకోవాలో. ప్రజలందరూ యోగులై తీరాలి. భారతదేశం బ్రిటిష్ వాడి దగ్గర నుంచి ఎప్పుడు స్వాతంత్రం పొందుతుందని చెప్పి కోట్ల మంది ప్రజలు, భారతదేశ ప్రజలు తెల్లాలి ఎలా కన్నారో, పైలోకల్ మాస్టర్స్ అందరూ కూడాను ఈ భూమి ఎప్పుడు అహింసగా ఉంటూ శాకాహారం అవుతుందని వాళ్ళందరూ కలలు కన్నారు, పై వాళ్ళందరూ. అందుకోసం మేమంతా ఇక్కడ సాకారం అయ్యాం. పైలోక వాసులు ఈ కంటికి కనపడరు, కానీ ఎన్ని లోకాలు ఉన్నాయో, ఎంతమంది దివ్య లోకాల వాసులు ఉన్నారో వాళ్ళందరి కల్లా ఈ భూమండలం మీద శాకాహారం రావాలి, అహింస రావాలి అని చెప్పేసి. నువ్వేమో హాయిగా ఉండాలా, ఆ చేపమ్మ బయటకు వచ్చి నీ కడుపులోపలికి పోవాలా? అసలు మనుషులేనా? రాక్షసులు, రాక్షస జాతి, కోరలు లేని రాక్షసులు. ఒక చేపని నీటిలోంచి ఎలా బయటకు తీస్తావు? మత్స్యకారులా? పౌల్ట్రీ ఇండస్ట్రీయా? అదొక ఇండస్ట్రీయా? ఇదేనా భారతదేశం? ఇది భారతదేశమా వల్లకాడ దేశమా? భారతదేశం అంటే ఏమిటి? మేరా భారత్ మహాన్. ఏ విధంగా మహాన్? గంగ వల్ల గొప్పదా? గోదావరి గొప్ప వల్ల? హిమాలయాల వల్ల గొప్పది? దేని వల్ల గొప్పది? కొండలు కోనల వల్ల గొప్పదా? నదుల వల్ల గొప్పదా? నదులు అన్ని చోట్ల ఉన్నాయి, కొండలు కొండలు అన్ని చోట్ల ఉన్నాయి, ప్రకృతి అన్ని చోట్ల ఒకటే, మహత్తరమైనది. భారతదేశంలో ఉండవలసిన మనుషులు భారతదేశంలో లేరు, పరమ కిరాతకులు ఉన్నారు భారతదేశంలో. ఇది భారతదేశం ఎలా అవుతుంది? మనం భారతీయులం ఎలా అవుతాం? మనం ఏం చదువుకున్న వాళ్ళం? హౌ కెన్ వి కాల్ అవర్ సెల్స్ ఆర్ ఎడ్యుకేటెడ్? అసలు ఏమైనా బుద్ధి ఉందా మనకి? కామన్ సెన్స్ ఉందా? ఎక్కడ చూసినా గుళ్ళు, చర్చిలు, మసీదులు, ఎక్కడ చూసినా నాన్ వెజిటేరియన్ 5-star రెస్టారెంట్, 5-star రెస్టారెంట్. హై క్లాస్ పీపుల్ పోతారు అక్కడ. హై క్లాస్ అంటే హై క్లాస్. ఆ జంతువులను బాధ చూస్తే కడుపు తలుపు ఉట్టుకుపోతుంది. మానవుడు మానవుడిగా బతకాలి, మానవీయతతో బతకాలి. హ్యూమన్ వాల్యూస్, తర్వాత డివైన్ వాల్యూస్. ఒక జంతువు ప్రాణం చేయడం, ఒక పక్షి ప్రాణం చేయడం, ఒక చేప ప్రాణం చేయడం, వాడు మనుషుల్లో అధమజాతి, అధమాధమ జాతి. వాడు చండాలుడు. ఉన్నతంగా ఉండవలసిన మానవుడు అధమాధముడుగా ఉన్నాడు, క్రూరాతి క్రూరంగా ఉన్నాడు. ఒక పులిని క్రూర జంతువు అంటారు, ఏనుగుని సాధు జంతువు అంటారు. పులి మేకను తింటే అది సహజం, కానీ మనిషి మేకను తింటే వీడు ఎంతటి క్రూర జంతువు వీడు. ఈ విషయాలు బయటికి చెప్పేవాడే లేడా భారతదేశంలో? ఈ శరీర నిర్మాణం శాకాహారం కోసమే ఉంది, మాంసాహారం కోసం ఎప్పుడు లేదు. అయినా వీళ్ళేం డాక్టర్లో, వీళ్ళేం సైంటిస్టులు నాకు అర్థం కాదు. వాళ్ళు మాంసం తింటూ ఉంటారు, అంతే. నువ్వు తిను అంటూ ఉంటారు. ప్రోటీన్స్ ని మాంసకృతులు అంటారు. మాంసకృతులు ఎలా అంటారు నువ్వు? మాంసం అనే వర్డ్ ఎందుకు వచ్చింది? ప్రోటీన్ అన్నారు. మాంసకృతులు అంట, మాంసకృతులు. ఎవరు రాశాడు ఆ తెలుగు? ఎంబీబీఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిటేషన్, బ్యాచులర్ ఆఫ్ స్పిరిచువాలిటీ, అది ఎంబీబీఎస్ అంటే. మెడిటేషన్ లేకుండా, స్పిరిచువాలిటీ లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండా ఎవడు నేను నీకు సహాయం చేయగలను చెప్పగలదు. ధ్యానం చేసి తీరాలి, ఆధ్యాత్మికలో ఉండి తీరాలి, నీ శరీరంగా ఆత్మని తెలుసుకోవాలి. ఈ మనిషి బాగుపడతాడు, వ్యధవ కర్మల నుంచి బయటకు వస్తాడు, చేసిన కర్మల్ని అంతం చేసుకుంటాడు.
ఇది ధ్యానం క్లాస్ కాదు, ఇది వెజిటేరియన్ క్లాస్. ఇక్కడ దాన్ని ఏం చేద్దాం, రెండు అవినాభావ సంబంధం ఉంది. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడే అహింస ఉంటుంది, ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడంతా హింసే ఉంటుంది. ఇది గాంధీజీ పుట్టిన దేశం, ఇది బుద్ధుడు పుట్టిన దేశం. గాంధీజీ లాగా అహింసగా ఉండాలి, బుద్ధుడిలాగా ధ్యానంలో ఉండాలి. అహింస ద్వారా గాంధీజీ మహాత్ముడయ్యాడు, ధ్యానం ద్వారా బుద్ధుడు పరమాత్ముడయ్యాడు. గాంధీజీలాగా అహింస మూర్తి కావాలి, బుద్ధుడిలాగా ధ్యానం మూర్తి కావాలి. అది భారతదేశ సంపద. అప్పుడే నువ్వు ಭಾರತೀయుడివి. ಕರ್ನಾಟಕದ ಪ್ರತಿಯೊಬ್ಬ ಹಿಂಸಾಜೀವಿಯು ಅಹಿಂಸಾ ಜೀವಿಯಾಗುವ ತನಕ ಪತ್ರಿಜಿ ವೆಜಿಟೇರಿಯನ್ ಮೂವ್ಮೆಂಟ್ ಕರ್ನಾಟಕದ ಪ್ರಯತ್ನ ನಿರಂತರವಾಗಿರುತ್ತದೆ. ಅದಕ್ಕಾಗಿಯೇ ದಿಟ್ಟ ಹೆಜ್ಜೆಯನ್ನಿಟ್ಟಿದೆ ಪತ್ರಿಜಿ ವೆಜಿಟೇರಿಯನ್ ಮೂವ್ಮೆಂಟ್ ಕರ್ನಾಟಕ. ನಮಸ್ಕಾರ. ಹಾಯ್ ಮಾಸ್ಟರ್ಸ್, ಪತ್ರಿಜಿ ವೆಜಿಟೇರಿಯನ್ ಚಾನಲ್ ನೋಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಹಾಗೂ ಮಾಡಿಸಿ ಬೆಲ್ ಬಟನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು.